ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. తిరుమల శ్రీవారి పాదాలను తాకనున్నాయి కృష్ణా జలాలు. అదేంటి, మొన్న ఈ మధ్య కదా కుప్పానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ రావడం ఏంటి, అసలు తిరుమలకి నీళ్లు వెళ్తాయి అనే దాని గురించి ఇప్పుడు చంద్రగిరి, కుప్పం, పీలేరు ఈ ప్రజలే కాకుండా చాలామంది ఏపీ తెలంగాణలోని ప్రజలు కూడా నిజంగా నివ్వెరబోతున్నారు. వాస్తవానికి ఏంటంటే హంద్రీ నీవా ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. కుప్పానికి నీరు వెళ్ళాయి, సాగునీరు తాగునీరు కూడా వెళ్ళాయి. సో హంద్రీ నీవా ఉపకాలువ ద్వారా తిరుమల ఇంకా తిరుపతి చంద్రగిరి ప్రాంతాల్లో చాలా వరకు దాదాపుగా 60% తాగునీరు సాగునీరు అవసరాలకు ఇప్పుడు నీళ్లు వెళ్ళబోతున్నాయి. సరిగ్గా 2 ఏళ్లలో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇప్పటికే మూలపల్లె చెరువు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2014లోనే ఆయన దీనికి రూపకల్పన చేసినప్పటికీ మధ్యలో నిలిచిపోయిన పనులకు కూటమి ప్రభుత్వం మళ్ళీ జీవం పోసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీవా బ్రాంచ్ కెనాల్ 53వ కిలోమీటర్ వద్ద అత్యాధునిక లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి దాదాపుగా 33 కిలోమీటర్ల మేర భారీ పైప్లైన్ నిర్మించి కృష్ణా జలాలను నేరుగా కళ్యాణి డ్యాంకు తరలిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 126 కోట్లు కేటాయించగా హంద్రీ నీవా, నీవా బ్రాంచ్ కెనాల్స్ ఆధునికీకరణ కలిపి మొత్తం 1329 కోట్ల భారీ వ్యయం చేయనున్నారు. సో భూగర్భ పైప్లైన్స్ ద్వారా నీటిని తరలించడం వల్ల నీటి వృధా తగ్గడమే కాకుండా భూసేకరణ సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. సో ఇక దీనివల్ల తాగునీటికి చెక్ పెట్టే అవకాశం ఉంది. ఈ తాగునీటి కష్టాలకు మొత్తానికి ప్రతి ఏటా సుమారు 400 MCFT నీటిని కళ్యాణి డ్యాంకు తరలించడం ద్వారా డ్యాంలోని నీటి నిల్వను నిరంతరం స్థిరీకరిస్తారు. సో దీనివల్ల తిరుమల శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి నగరంలోని సుమారు 5 లక్షల మంది జనాభాకు శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గతంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కళ్యాణి డ్యాం అడుగంటి తిరుపతి నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొనేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి వేసవిలో కూడా పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది. సో అయితే కేవలం తాగునీటికే పరిమితం కాకుండా ఈ ప్రాజెక్టు చంద్రగిరి మండలంలోని రైతాంగానికి కూడా వరప్రదాయాన్ని కానుంది. మార్గం మధ్యలో ఉన్న 5 ప్రధాన చెరువులను కృష్ణా జలాలతో నింపడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దీనివల్ల సుమారు 50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుంది. నీరు లేక ఎండిపోతున్న పొలాలకు ఈ ప్రాజెక్ట్ కొత్త ఊపిరి పోస్తుందని, తద్వారా స్థానిక రైతులు వాణిజ్య పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సో తిరుమల శ్రీవారి వరకు కృష్ణా జలాలపై మీ ఒపీనియన్ ఏంటో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.